తమ పొలాలను ల్యాండ్ పూలింగ్ నుంచి మినహాయించాలని కోరారు ఉండవల్లి రైతులు. గత 12 సంవత్సరాల నుంచి తమను ఇబ్బంది పెడుతున్నారని, గతంలో 5,000 ఎకరాలు రాజధానికి సరిపోతుందని కానీ కిసాన్ సంఘం తరపున చెప్పామని రైతులు ఈశ్వర్ రెడ్డి అన్నారు. ఉండవల్లిలోని అనేక రకాల పూలు, కాయగూరలు పంటలు మరియు 365 పండుతాయని, ఈ ప్రాంతంలోని వ్యవసాయానికి పెట్టింది పేరు అన్నారు. ఇప్పుడు భూములు ఇవ్వమని రైతులను ఇబ్బంది పెడుతున్నారని పేర్కొన్నారు. ఇద్దరు సీఎంలు చంద్రబాబు, జగన్లు ఉండవల్లికి చేసింది ఏమీ లేదని, పవన్ కళ్యాణ్ తమకు భూములు తిరిగి ఇస్తామని హామీ ఇచ్చారని, కనీసం రైతులకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని వివరించారు. 25% మాత్రమే ఇచ్చారు. మిగిలిన 75% రైతులు భూములు ఎందుకు ఇవ్వలేదంటే, ఇది అత్యంత ఖరీదైన ఏరియా, అందరికీ తెలుసు. మొట్టమొదట మా గ్రామం లేదు ల్యాండ్ పూలింగ్లో. తర్వాత 10 రోజులు ఆలోచించుకొని వీళ్ళు డెవలప్ అయిపోతే మేము వెనకబడిపోతామనే ఆలోచనతోటి వాళ్ళు మా గ్రామాన్ని ఇంకా దాంతోపాటు ఒక 7-8 గ్రామాలు ఇంక్లూడ్ చేసుకున్నారు. ఎలాంటి పరిణామ క్రమంలో మేము ఎందుకు ఇవ్వట్లేదు, ఈ 12 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తానే ఉన్నాం. ఆ రోజు నుంచి కూడా, ఏ రోజైతే ల్యాండ్ పూలింగ్ నోటీసులు ఇచ్చారో అప్పటి నుంచి కూడా పైన ఉన్న రైతులు 10 లక్షలు, 20 లక్షలు, హైయెస్ట్ అంటే ఒక 50 లక్షలు ఉండొచ్చేమో వాళ్ళ భూములు. ఇక్కడ ఆ రోజే 2014లోనే 7-8 కోట్లు, 10 కోట్ల వరకు నడిచినాయి. అన్ని అపార్ట్మెంట్లు, మీ పక్కన ఉన్న అపార్ట్మెంట్లు కూడా గతంలో కట్టినాయి. 2014 తర్వాత మాకు ఎక్కడా కూడా ఒక పర్మిషన్ కూడా ఇవ్వాల ఇక్కడ ఉన్న భూములు ఉన్న రైతులకు ఎవరికి కూడా. దానికి తోడు ఈ ఉన్న భూమి, కొద్దిపాటి భూమి కూడా తీసేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, సీడ్ యాక్సిస్ రోడ్ అంటున్నారు. దానికంటే ముందు కరకట్ట డెవలప్ చేసుకోవాలి. కరకట్ట మీద రోజు వెళ్తున్నారు సీఎం గారు. కరకట్ట ఎందుకు డెవలప్ చేయలే? ఆ సీఎం గారు వెళ్ళారు, పాత సీఎం గారు, ఇద్దరు సీఎంలు కూడా అటే వెళ్ళారు. దానికి ఆల్రెడీ పాత గవర్నమెంట్లో ఒక 150 కోట్లు శాంక్షన్ చేసి అది ఇంప్లిమెంటేషన్ జరగల. అదే చేసి ఉంటే ఈ సీడ్ యాక్సిస్ రోడ్ గొడవ ఉండేది కదా ఫస్ట్. అది కాక మాది టౌన్కి అందుబాటులో ఉన్న ప్రదేశం. దీన్ని ఎవరో కూడా మల్టీ క్రాప్స్ అంటే అన్ని పంటలు పండితే అసలు మా ఊర్లో పండని పంట అంటూ లేదు ఒక లెక్కలో చెప్పాలంటే. ఇలాంటిది ఇంత దగ్గరలో ఉన్న టౌన్కి ఇంత దగ్గరలో ఉన్న భూమి ఇవ్వాలంటే ఏ రైతు కూడా ఇష్టపడలేదు ఫస్ట్. ఇంకోటి, ఈ సీఎం గారు మా ఊర్లోనే ఉన్నారు, పాత సీఎం గారు మా ఊరు. ఆ పొలాలను కూడా ఆ బలంతంగా మేము తీసుకుంటామని కూడా ఎక్వేషన్ పెట్టేసి ఈ రకమైన వాతావరణం ఒక క్రియేట్ హైప్ చేశారు. దాన్ని హైప్ చేసేటప్పటికి మేము కూడా దాన్ని ఇచ్చిన వాళ్ళు, మేము కూడా 9.3 ఇచ్చిన వాళ్ళు కూడా సీడ్ యాక్సిస్ రోడ్ వరకు మా కుటుంబం కూడా ఉంది. మా కుటుంబంలో 4 ఇచ్చాము మేము. ఆ 4 ఇచ్చిన తర్వాత మిగిలిన భూమిలో కూడా మేము ఉంచుకుంటాం, మేము మిగిలిన మా జోలికి రాబాకండి అని నాకు ప్రభుత్వం ఒప్పుకున్నారు, మీ జోలికి మేము రావని. ఇప్పుడు మొత్తం కూడా రమారమి మొత్తం అన్ని సర్వే నెంబర్లు ఉండవల్లి ఒక సుమారుగా ఒక 10 సర్వే నెంబర్లు మాత్రమే దాంట్లో ఎక్వేషన్ లేవు, అన్ని సర్వే నెంబర్లు ఉన్నాయి. దాని మీద మీరేంటంటే ఏంటి ఇన్ని పెట్టారు ఏంటంటే, మేము సీడ్ యాక్సిస్ రోడ్కి ఇచ్చాం కదా అని ఈ అధికారుల దగ్గరికి వెళ్తేనో మీరు అభ్యంతరాలు గుంటూరులో పోయి ఇవ్వండి అనేది వాళ్ళు ఏదో సాగు కబురు సల్లగా చెప్పినట్టుగా గుంటూరు పోయి ఇవ్వమంటున్నారు. అసలు పొలాలు మన ఉండవల్లి ఉండవేంటి, ఉండవల్లి రైతులు ఏంటి, మన తాతల తండ్రులు సంపాదించిన భూములు ఏంటి, మనం తీసుకెళ్ళి గుంటూరు వెళ్ళి అభ్యంతరం పెడతామేంటి అంటే, అసలు ఎంత రైతు అంటే వీళ్ళకి అసలు లెక్కలేదనేది కూడా మాకు ఇప్పుడు అర్థమవుతా ఉంది. ఇప్పుడు మరి గుంటూరు పోయి మన అభ్యంతరం ఇవాళ కూడా మన వాళ్ళు కొంతమంది ఇచ్చారు, ఇవాళ గుంటూరు సమాజానికి వెళ్ళారు. వెళ్ళకపోతే ఏమైద్దో అనేది కూడా ఒక భయం ఏర్పడి, ఆ భయంతో మేము 9.3 కూడా ఆ సీడ్ యాక్సిస్ రోడ్డు కూడా ఒకసారి పునఃపరిశీలించుకోవాల్సిన